హలో ఫ్రెండ్ 2 వీక్స్ బిఫోర్ అయితే మన కాలేజ్కి అల్ప్లా కంపెనీ నుంచి జాబ్ ఇంటర్వ్యూస్కి అయితే వచ్చినుండే. ఇక దాంట్లో అయితే మనం షార్ట్ లిస్టెడ్ అయినా మనం వెళ్తున్నాం హైదరాబాద్కి ఇంటర్వ్యూ కోసం. ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి వచ్చింది. నేనైతే స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నా. మంచిగా మీద దొరికింది, నిద్ర కూడా మంచి వస్తుంది. ఇక ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం 1:30 అవుతుంది. ఇక మన దిగాల్సిన లొకేషన్ అయితే శంకర్పల్లి. ఫోన్లో అయితే 5:40 వరకు అయితే వెళ్ళిపోతామని చూపెడుతుంది. చూద్దాం కరెక్ట్ టైం తీసుకుంటుందా లేకపోతే లేట్ అవుతుందా. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 5:50 అవుతుంది. ఇప్పటికి అసలు రీచ్ అయిపోవాలా, కానీ ట్రైన్ అయితే 40-50 మినిట్స్ లేట్ ఉంది. శంకర్పల్లికి అయితే రీచ్ అయిపోయినా. ట్రైన్ అయితే 1 అవర్ లేట్ అయింది, కానీ ఏం ప్రాబ్లం లేదు. ఇక ఈడికెళ్ళి బస్సులో నందిగామం విలేజ్కి అయితే వెళ్ళాలా. ఆడికెళ్ళి ఆల్ప్లో ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక దానికన్నా ముందు టిఫిన్ సెంటర్ లింకాల ఘోరంగా ఆకలేదున్నది. ఈడైతే టిఫిన్ సెంటర్ కనిపిస్తుంది, చూద్దాం ఏం దొరుకుతుందో. ఈడైతే అన్ని టిఫిన్లు ఉండే, కానీ నేనైతే ఇడ్లీ చెప్పిన. ఇక టేస్ట్ అంటారా అంత మంచిగా ఉండలేదు, డీసెంట్ ఉంది. శంకర్పల్లికి వెళ్ళి నందిగామంకి 40 రూపీస్ చార్జ్ తీసుకోరు. ఇక కొంచెం సేపు విలేజ్లో తిరిగి ర్యాపిడో బుక్ చేసుకున్నా డైరెక్ట్ ఆల్ప్లాకి. వీడి పేరు అయితే సుమన్. వీడు కూడా సెలెక్ట్ అయ్యిండు ఇంటర్వ్యూ కోసం. వీడైతే ఎంట్రన్స్లో ఆపేసారు, ఫోన్లు వేసి అడుగుతారు పంపించాలి అద్దా అని. వాళ్ళు అయితే సెకండ్ గేట్లోకి వెళ్ళి ఎంట్రీ ఉందని చెప్పారు. వీళ్ళు కూడా ఇంటర్వ్యూ కోసం వచ్చారు వేరే వేరే కాలేజీలోకి వెళ్ళి. లోపలికి వచ్చినాక ఇట్లా కూర్చోబెట్టారు అందరికి. ఇక మొత్తం ప్లాంట్ అయితే తిప్పారు. ఆడైతే వీడియోలు అలౌడ్ లేకుండా. ఈడైతే నాకు 2 ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, నిర్మల్ పాలిటెక్నిక్ వెళ్ళి వచ్చారు. నవ్వుతున్నావు. హలో, అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయింది. మండే రోజు రిజల్ట్స్ వస్తాయట. చూద్దాం సెలెక్ట్ అవుతాం లేదు. నిజామాబాద్కి అయితే రిటర్న్ అయిపోయినా. టైం నైట్ 12:30 అవుతుంది.